ఇక్కడ జంబు మహర్షి తపస్సు చేశారు. ఒక నేరేడు చెట్టు, అలనేరేడు చెట్టు ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉందో ఎవ్వరికీ తెలియదు. ఆ నేరేడు చెట్టుకు ఒకసారి ప్రమాదం వచ్చింది. ఆ నేరేడు చెట్టు పైనుంచి ఎండిపోవడం మొదలెట్టింది. ఎన్ని పూజలు చేశారో, ఎన్ని ప్రార్థనలు చేశారో ఆగలేదు. అసలు ఈ క్షేత్రమునకంతటికీ కూడా కదులుతున్న రూపంలో స్వామి ఈ నేరేడు చెట్టుగానే ఉన్నాడంటారు. ఈ చెట్టు చచ్చిపోయింది, ఏం ప్రమాదమో అని బెంగపెట్టుకున్నారు. మనకి కొన్ని కొన్ని క్షేత్రాల్లో చెట్టు రూపంలో ఈశ్వరుడు ఉంటాడు. అందుకే నమ వృక్షాయచ అని పిలుస్తుంది రుద్రాధ్యాయం. మీరు కంచి వెళ్ళారనుకోండి, ఒక మామిడి చెట్టు రూపంలో ఉంటాడు. మీరు మధ్యార్జునం వెళ్ళారనుకోండి, మధ్యార్జునం మద్ది చెట్టు రూపంలో ఉంటాడు. జంబుకేశ్వరం వెళ్ళారనుకోండి, నేరేడు చెట్టు రూపంలో ఉంటాడు. పైగా ఆ నేరేడు చెట్టు యొక్క మొదట ఒక ఏనుగు, ఒక సాలెపురుగు, ఒక శివలింగాన్ని పూజ చేస్తున్నటువంటి గుర్తులు ఉన్నాయి.